There are some people, కొంతమంది ఉంటారు, not all, అంటే అందరూ కాదు, little highly educated, కొద్దిగా చదువుకున్న వారు, they make mess of the Bible. వారు బైబిల్ గ్రంథాన్ని అంతా తర్జన భర్జన చేసేస్తారు. Wise people, జ్ఞానము కలిగిన వారు, highly educated people, ఎక్కువగా చదువుకున్న వారు, జ్ఞానం ఎక్కువైపోయింది వాళ్ళకు. వారికి జ్ఞానం ఎక్కువైపోయింది. They go to Google, they go to that thing, they go to this thing and dig something and come and tell all nasty things on the pulpit. I heard them. వారు గూగుల్లోకి వెళ్తారు, ఏ అంటారు, దీనిలో నుండి సమాచారాన్ని సేకరించుకొని పుల్పిట్ పైన నిలబడి అన్ని పనికిమాల మాటలు మాట్లాడుతుంటారు. నేను విన్నాను. What right do you have to speak anything which is not in the Bible? దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో లేని విషయాలు మాట్లాడటానికి నీకు ఏ హక్కు ఉంది? History says. చరిత్ర చెప్తుంది. ఎవరు చెప్పాడు నీకు హిస్టరీలో బొమ్మని బైబిల్ పెట్టుకొని? బైబిల్ పట్టుకొని చరిత్రలోని బొమ్మని ఎవరు చెప్పారు నీకు? That is the reason God did not choose many these wise people. ఆ కారణాన్ని బట్టి దేవుడు అనేక మంది జ్ఞానులను ఏర్పరచుకోలేదు. Many of you don't know. బహుశా మీలో చాలా మందికి తెలియదు. In those beginning days, ఆరంభ దినాల్లో those who came for the God servant, ఎవరైతే దేవుని సేవకులుగా పరిచర్యకు సమర్పించుకొని వచ్చారో, lot of God servants, అనేక మంది దేవుని సేవకులు, almost all of them, బహుశా అందరూ కూడా అనేక మంది uneducated. చదువు లేని వారే. I can tell the names. నేను పేర్లు కూడా చెప్తాను. They don't even have the pant and shirt. వారు ప్యాంటు షర్ట్లు కూడా వేసుకోరు. They came with the ధోతి కట్టుకొని వచ్చేవారు. with the one towel on their head. వారి నెత్తికి ఇక పాగా చుట్టుకొని I వచ్చేవారు. know them. వారు నాకు తెలుసు. They came వారు వచ్చారు. and Brother Bhaksing asked them, what did you study? సహోదరుడు భక్సింగ్ గారు అడిగారు, అయ్యా ఏం చదువుకున్నారు? అయ్యా నేను చదువుకోలేదు. అయ్యా మేము చదువుకోలేదు. Then how can you minister the God? నువ్వు చదువు లేనప్పుడు ఏ విధంగా దేవుని సేవ చేస్తావు? అయ్యా నేను నేర్చుకుంటానన్నాడు. అయ్యా మేము నేర్చుకుంటాము. వాళ్ళు నేర్చుకున్నారు. వారు నేర్చుకున్నారు. They became a mighty servants of God. వారు దేవుని యొక్క బలమైన సేవకులయ్యారు. They shook the congregation. వారు సమాజాన్ని వణికించారు. Why? ఎందుకు? They don't depend upon Google. They depend upon the word of God. వారు గూగుల్ పైన ఆధారపడరు, కానీ దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడతారు. Why you are depending upon the Googles? ఎందుకు గూగుల్ పైన ఆధారపడుతున్నావు? బాగా జ్ఞానం ఉంది. జ్ఞానం ఉంది. వండర్ఫుల్ ఇది కాదులే, వండర్ఫుల్ ఫోన్ ఐఫోన్, చాలా అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ఉంది. I will never allow in our congregation to read the Bible from the phone or to sing from the phone. Take it and throw them out. I don't allow it. మా మందిరములో ఎవరిని కూడా మొబైల్ ఫోన్లు చూసి పాటలు పాడనివ్వను, మొబైల్ ఫోన్లు చూసి వాక్యాన్ని చదవనివ్వను. వాటిని పడిమెంటాను. That became a fashion. ఇది దినాల్లో ఫ్యాషన్ They అయిపోయింది. keep the phone in the pocket. వారు జోబుల్లో ఫోన్లు పెట్టుకొని Come and sit here. వారు ఇక్కడికి వచ్చి And కూర్చొని sing a song. వారు పాటలు పాడుతుంటారు. I don't know which song they are singing. వారు ఏ పాట పాడతారో చూసి అర్థం కాదు. మొబైల్ మాత్రమే ఇట్లా ఉంటది. మొబైల్ మాత్రం మొక్కానుకుంటుంది. What a horrible situation. ఎంత భయంకరమైన స్థితి. Why? ఎందుకు? Wisdom. జ్ఞానము. We don't be too much wise. ఎక్కువగా అధిక జ్ఞానముగా కలిగి ఉండొద్దు. పోతావు. You will be in problem. నువ్వు సమస్యలు చిక్కుకుంటావు. This is everything for us. ఇదే మనకు సమస్తమై ఉంటుంది. What a wisdom you can get from this. మనము ఈ బైబిల్ గ్రంథంలో నుండి ఎలాంటి చక్కటి జ్ఞానాన్ని సంపాదించవచ్చు. Nobody could defeat the wisdom of Daniel, which Google he has studied. దానియేలుకున్న జ్ఞానంను ఎవరు కూడా ఓడించలేకపోయాడు. ఏ గూగుల్లో నుండి దానియేలు చదువుకున్నాడు? The Bible says he studied the books of the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనములను చదివాడు.